24 న్యూస్. కేతన్పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేతంపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గడువు సమయానికి కౌన్సిలర్లు రాలేదని అధికారులు రేపటికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కుట్రల రాజకీయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బాల్కా సుమన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసే విధంగా మంత్రి కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేతన్పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండాను ఎగరవేస్తామని తేల్చి చెప్పారు. చెన్నూరులో మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజానీకం కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో భారత రాష్ట్ర సమితికి మరియు సిపిఐకి కలిపి సంయుక్తంగా 22 స్థానాలకు గాను 14 స్థానాలు మున్సిపల్ ఎన్నికల్లో కట్టబెడితే వాళ్ళందరూ కూడా మా అభ్యర్థులు గెలిచినటువంటి కౌన్సిలర్లంతా కూడా భద్రాచలంలో సీతారాముల వారి దర్శనానికి పోయి అక్కడ ఉంటే ఈరోజు పోలీసులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి వాళ్ళు ఉన్నటువంటి చోట దాడి చేసి ఏదో రకంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభ పెట్టైనా సరే ఆ శిబిరంలో నుండి కొంతమందిని తీసుకుపోవాలనేటటువంటి కుట్ర చేసినారు. అంటే 22 మందిలో 14 మంది గెలిచిన తర్వాత కూడా మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి సిపిఐకి ఆ స్థాయి విజయాన్ని అందించి పరిపాలన చేయండి అని చెప్పి మాకు కౌన్సిల్ని అప్పచెప్తే కూడా ఇవాళ ధనబలంతో అధికార బలంతో పోలీసు బలంతో ఏదో రకంగా కేతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనే కుట్రలు ఈ మంత్రి వివేక్ చేస్తూ ఉన్నాడు. నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. 22 స్థానాల్లో 14 స్థానాలు 10 బీఆర్ఎస్కు 4 సిపిఐకి కేటాయించి ఆశీర్వాదం ఇచ్చి మీరు కౌన్సిల్ను మంచిగా పరిపాలన అందించి ప్రజలకు మంచి చేయండి అని చెప్పి కేతన్పల్లి మున్సిపాలిటీని మాకు కట్టబెడితే దుర్మార్గంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు వెదజల్లి పోలీస్ వ్యవస్థను వాడి ఏదో రకంగా కేతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనే ప్రజా తీర్పుకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు ఇవాళ మంత్రి వివేక్ పాల్పడుతుండడం నిజంగా దురదృష్టకరం. గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు జరగలే. ఇవాళ నయాన్నో భయాన్నో ఏదో రకంగా మా కౌన్సిలర్లను భయపెట్టి ప్రలోభ పెట్టి గుండాగిరి చేసి దౌర్జన్యం చేసి పోలీసులను వాడి కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు 14 వార్డులు గెలిచినటువంటి మమ్మల్ని ఇవాళ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మేము కైవసం చేసుకోకుండా చేయాలనేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి తీరును ఇవాళ పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితి అదేవిధంగా సిపిఐ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇంత అధికార మదంతోని డబ్బుల మదంతోని ఇవాళ పోలీసులతోని గుండాయిజంతోని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మంత్రి వివేక్ ఈయన యొక్క వైఖరిని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలని చెప్పి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజలు మీకు చెన్నూరులో అవకాశం ఇచ్చారు, మేము ఇక్కడేం డిస్టర్బ్ చేస్తలే. ప్రజా తీర్పును చెన్నూరు పట్టణంలో మేము గౌరవిస్తున్నాం. అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా మీరు గౌరవించాలి. సంస్కారం, అది సంప్రదాయం. కానీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడడం ఇది చాలా దుర్మార్గము, దారుణము. నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మీకు కోర్టులుంటే ఆ కోర్టులను వాడి చెన్నూరు నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీని పెట్టండి. మీరు గతంలో చెప్పినట్టు 45,000 ఉద్యోగాలు పిల్లలకి ఇప్పియండి. కానీ మీ దగ్గర ఉన్నటువంటి కోట్లాది రూపాయలతోని కౌన్సిలర్లను కొనుక్కొని ఇవాళ చైర్మన్ స్థానాలు వైస్ చైర్మన్ స్థానాలు మేము కొనుక్కుంటామంటే మీ దగ్గర ఉండేటటువంటి ఈ అధికారం ఇది శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మధురలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పట్టణాల్లో కాంగ్రెస్ కు ఈ స్థానం ప్రజలు పట్టం కట్టడం చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తోందన్నారు. కేవలం గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అత్యంత బలంగా ఉందని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట్టణ కేంద్రాల
అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని ఏకపక్షంగా గెలిపించిన ఓటర్లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వం మరింత బాధ్యతగా పనిచేస్తోందని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఇందుకోసం పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మధిర నియోజకవర్గాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నో పాలిటిక్స్, ఓన్లీ డెవలప్మెంట్ అనే నినాదంతో ముందుకు సాగుతామని, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది, అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లోనే కాదు, తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని నిరూపించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి అర్బన్ సంస్థలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో అత్యధిక శాతం భారీగా నియరింగ్ అబౌట్ నేను అనుకుంటున్నాను 90 నుంచి 95 మధ్యలో మున్సిపాలిటీస్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇంత భారీగా అర్బన్ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే పెద్ద ఎత్తున మొదటిసారి ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి అర్బన్ ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అభివృద్ధి, సంక్షేమము, నమ్మకం, ట్రస్ట్, ఈ మూడు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలుగా ఈరోజు అర్బన్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓట్లేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, తోటి కేబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఇది ఒక సమిష్టిగా అర్బన్ సెంటర్స్ ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, నమ్మకాన్ని మూడింటిని మేళవించి గత 2 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన పనిని ప్రజలు గుర్తించి ఆస్వాదించారు. పని చేస్తే, నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడితే, వారి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటారనేది చాలా వాస్తవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎన్నికల ద్వారా నిరూపించారు. తప్పనిసరిగా ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా గతంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఏ నమ్మకాన్ని అయితే ఉంచి ఓట్లేసింత భారీ మెజార్టీ అందించారో వారి నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, మేలు కలికితో మరింత బాధ్యతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానన్నారు. తన రాజకీయ భవిష్యత్ ఏంటో తెలియడం లేదన్నారు. పార్టీలో ఇంకెంతకాలం అవమానాలు భరించాలని ప్రశ్నించారు. ఎన్నికల ముగింపు కాదు, సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు తమకు ఈ వేధింపులు తప్పవన్నారు. పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్ కి రాసిచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారని, స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదు అంటున్నాడు. ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడన్నారు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని, జగిత్యాల్లోనే ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా ఉందోనన్నారు. బాబు, ఒకటి నా గురించి పార్టీతో నాకు అనుబంధం ఎందుకు తెలుసుకో, అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే, అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో
నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా, ఎంతకాలం భరించగలుగుతా, దీని పరిష్కారం ఏంటి అనే నాకు నేను ఊహించలేకపోతూ ఎందుకు మా ఆత్మరాజ్యం దెబ్బతీస్తావు, మా ఎందుకు మా గోస పెడతావు, ఎందుకు మాతో చెలగాలాట ఆడుతున్నావు. ఇట్స్ ఎ ప్రివిలేజ్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్. మరి రాజ్యాంగ నిర్వచనం ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాన్ని ఏమో నాకు తెలుస్తలేదా? వాళ్ళు అంత పెద్ద వ్యవహారాలను జోక్యం చేసుకుని నువ్వు ఆధిపత్య చేయాలని చూస్తే అది ఏమన్నట్టు వాట్ ఇట్ ఈస్? అట్లయినా రాజ్యాంగం నిర్వచించిందా? మరి అటువంటి ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే సారీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తుంటే, జగిత్యాల పరిస్థితి చూస్తుంటే టెన్షన్ ఇది ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ చెప్పబడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు. అటువంటి ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలనిపిస్తుంది నాకు. మంచిగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కలిసిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. అంతేకాకుండా తిరుమలలో తెలంగాణకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం కావడం రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. అమరావతిలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లిన తుమ్మల ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో 2 రాష్ట్రాలకు మధ్య పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చర్చించినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా ఏపీలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబును తుమ్మల కోరారు. అదే సమయంలో ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లా పెద్దవాగు పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చులో 85% నిధులను విడుదల చేయాలని కోరారు. మరోవైపు సత్తుపల్లి, కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి, అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అడిగారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా భద్రాచలం ముప్పునకు గురికాకుండా ఉండేందుకు నిర్మించిన కరకట్టకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కలిసిన భూభాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం, పెద్దవాగు ప్రాజెక్టుతో పాటు పలు రైల్వే లైన్లు, నేషనల్ హైవేలపై చంద్రబాబుతో తుమ్మల చర్చించారు. ఏలూరు, కొత్తగూడెం, జగ్గయ్యపేట జాతీయ రహదారి పనులను వేగంగా పూర్తి చేయడం కోసం చొరవ చూపాలని పేర్కొన్నారు. భద్రాచలం అభివృద్ధి చెందడంలో ఆ 5 గ్రామాలు చాలా కీలకమని చంద్రబాబుకు తుమ్మల వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, ఉష్ణగుండాల, ఏటపాక, పిచ్చుకులపాడు గ్రామాలను తెలంగాణలో కలపాల్సిన అవసరముందని మంత్రి తుమ్మల గతంలోనే కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం గమనార్హం. భద్రాచలం పట్టణం ఒక్కటి మాత్రమే తెలంగాణ భూభాగంలోనే ఉండగా మిగిలిన గ్రామాలు ఏపీలోకి వెళ్లాయని పేర్కొన్నారు. ఆ 5 గ్రామాల ఆవాసాలు భౌగోళికంగా 2 వైపులా తెలంగాణ భూముల మధ్య ఉన్నాయని వెల్లడించారు. గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉండడంతో పాలనా పరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వాదన ఉందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఆయన చెప్పిన మాస్ డైలాగ్ ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లినట్లు వార్తలు రాగా ఆయన తిరిగి గులాబీ గూటికి చేరుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే తన నియోజకవర్గం పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇటీవల పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా పలు దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం పలు సంచలనం సృష్టించడంతో ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఇస్నాపూర్ పురపాలక సంఘం చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ గా మోటే సుమలత, వైస్ చైర్మన్ గా పట్లోల్ల మాధవి ఎన్నిక అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న గూడెం మహిపాల్ రెడ్డి ఓటు వేసిన తర్వాత ఓటింగ్ ఎలా జరిగిందని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతను ఉద్దేశించి పరోక్షంగా స్పందించిన గూడెం మహిపాల్ రెడ్డి బుల్లెట్ దిగిందా లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులున్నాయి. అందులో కాంగ్రెస్ 10 వార్డులు, బీఆర్ఎస్ 12, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు. వారిలో 3 స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా మరొకరు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెరో 13 ఓట్లు చేరాయి. దీంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ తమదే అని ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన రఘునందన్ రావు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోండి. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉందేనా? బుల్లెట్ దిగిందా లేదో చూసుకోండి. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉందేనా? రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ లో సన్నవర్ల కొనుగోలుకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న బోనస్ బకాయిలను క్లియర్ చేస్తూ 514 కోట్ల 36 లక్షల నిధులను విడుదల చేసింది. క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ రూపంలో రైతుల ఖాతాలో నేరుగా జమ కానున్నాయి. దీని ద్వారా సుమారు 2.17 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం 1939 కోట్ల బోనస్ చెల్లించింది. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నవర్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అదనంగా ఇస్తోంది. దీంతో రైతులకు ఆర్థికంగా మరింత చేయూత అందించినట్లు అవుతోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Stay on TS24 News.